హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. మనం జాతీయ ఆదాయానికి సంబంధించి వివిధ భావనలని డిస్కస్ చేస్తూ వస్తున్నాం. జాతీయ ఆదాయానికి సంబంధించి 8 భావనలు ఉంటాయని మనం ఆల్రెడీ అనుకున్నాము. స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి, వ్యష్టి ఆదాయము, వ్యయార్హ ఆదాయము, తలసరి ఆదాయము. వీటిలో మనం మొదటి 4 కాన్సెప్ట్స్ని ఆల్రెడీ డిస్కస్ చేసాం. స్థూల జాతీయోత్పత్తి అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఆ దేశ పౌరుల ద్వారా ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువల మొత్తము. ఈ స్థూల జాతీయోత్పత్తిలో మనం వినియోగ వస్తువుల విలువ, ఉత్పాదక వస్తువుల విలువ, ప్రభుత్వ వ్యయ విలువ, నికర విదేశీ ఆదాయము, నికర విదేశీ ఉత్పత్తి కారకాల ప్రతిఫలము, ఈ 5 కలిపి మనం స్థూల జాతీయోత్పత్తి అని చెప్తున్నాం. నెక్స్ట్ స్థూల దేశీయోత్పత్తి అంటే నికర విదేశీ ఉత్పత్తి కారకాల ప్రతిఫలాన్ని తీసివేసి, అంటే ఆ దేశంలో మాత్రమే ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువని మనం స్థూల దేశీయోత్పత్తి అని అంటున్నాం. స్థూల దేశీయోత్పత్తి అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఆ దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువల మొత్తం. స్థూల జాతీయోత్పత్తిలో ఆ దేశ పౌరుల ద్వారా అంటున్నాం, స్థూల దేశీయోత్పత్తిలో ఆ దేశంలో అంటున్నాం. అందుకని జాతీయోత్పత్తిలో నికర విదేశీ ఉత్పత్తి కారకాల ప్రతిఫలాన్ని కలిపి చెప్తున్నాము. అంటే మన దేశానికి సంబంధించిన పౌరులు వివిధ ఉత్పత్తి కారక సేవలను అందించటం ద్వారా విదేశాల నుండి పొందిన నికర ఆదాయాన్ని మనం స్థూల జాతీయోత్పత్తిలో భాగంగా చెప్తున్నాము. స్థూల దేశీయోత్పత్తిలో ఆ భాగాన్ని తీసివేసి మన దేశంలో ఉత్పత్తి అయిన వస్తువుల విలువని చెప్తున్నాం. ఈ రెండిటికి మేజర్ డిఫరెన్స్ నికర విదేశీ ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు. స్థూల జాతీయోత్పత్తికి స్థూల దేశీయోత్పత్తికి ఉన్న తేడా నికర విదేశీ ఉత్పత్తి కారక ప్రతిఫలాలు, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నెక్స్ట్ నికర జాతీయోత్పత్తి. స్థూల జాతీయోత్పత్తి నుండి మూలధనం తరుగుదలని తీసివేస్తే వచ్చేది నికర జాతీయోత్పత్తి అని అంటున్నాం. నెక్స్ట్ నికర దేశీయోత్పత్తి. స్థూల దేశీయోత్పత్తి నుండి మూలధనం తరుగుదలని తీసివేస్తే మిగిలినది నికర దేశీయోత్పత్తి అని అంటున్నాం. సో ఈ 4ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి. ఇంగ్లీష్లో నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, షార్ట్ ఫామ్లో NNP ఎట్ FC అని చెప్తున్నాం. సో ఈ కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చెప్తున్నాము అంటే మన దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువలో ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలుగా ఎంత మొత్తం వెళుతుంది అనే దాన్ని ఈ కాన్సెప్ట్లో మనం చెప్తాం. సో ఉత్పత్తి అయిన విలువ అంతా అంటే వస్తు సేవల మార్కెట్ విలువ అంతా ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ కాదు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి మనం డీటెయిల్స్ చూద్దాం. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి. మనం దీనిని నేషనల్ ఇన్కమ్ అని చెప్పేయచ్చు. మనం జాతీయ ఆదాయము అని ఒక మొత్తాన్ని చెప్తున్నాము అంటే అది నథింగ్ బట్ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి అని మనం అర్థం చేసుకోవాలి, రైట్? సో ఈ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి అంటే ఏం చెప్తామంటే మనం ఆల్రెడీ నికర జాతీయోత్పత్తి అని ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసాం, నెట్ నేషనల్ ప్రోడక్ట్. దాన్ని మనం నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైసెస్ అని చెప్పొచ్చు. అంటే ఆ మొత్తాన్ని మనం వస్తు సేవల విలువని మార్కెట్ ధరల్లో చెప్పాం సింపుల్గా. ఆ మార్కెట్ విలువల ద్వారా లెక్కించిన మొత్తం ఉత్పత్తి కారకాలకు చేరదు అని చెప్తున్నాం. సో చేరని భాగం ఏంటి అంటే ఆ
చేరని భాగం ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, పరోక్ష పన్నులు. మీ అందరికీ తెలుసు, వస్తు సేవల మీద ప్రభుత్వం పన్నులు విధిస్తుంది. మనం ఏ వస్తువుని కొనుగోలు చేసినా, ఏ సేవని ఉపయోగించుకున్నా దానికి చెల్లించే ధరలో ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్ను కూడా కలిసి ఉంటుంది. మీరు ఏ ప్రైస్ ట్యాగ్ చూసినా ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని ఉంటుంది ఇంతకుముందు. ఇప్పుడైతే జిఎస్టీ అని చాలా డీటెయిల్డ్గా బిల్లులో ఇచ్చేస్తున్నారు, మీరు అందరూ గమనించే ఉంటారు. ఇప్పుడు మనం మన దేశంలో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నిటినీ, ఇది వరకు అంటే సెపరేట్గా ప్రతిదానికి పన్ను అని ఉండేది, కానీ ఇప్పుడు జిఎస్టీ వస్తు సేవల పన్ను అమల్లోకి వచ్చిన తర్వాత మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని నథింగ్ బట్ జిఎస్టీ అని చెప్పుకోవచ్చు. సో వస్తు సేవల మార్కెట్ విలువని చెప్తున్నాము అంటే ఆ మార్కెట్ విలువలో ప్రభుత్వం విధించిన పరోక్ష పన్నుల మొత్తం కూడా కలిసి ఉంటుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే ఈ ధరలో కలిపి ఉన్న ఈ పన్ను విలువ ఎవరికి చేరుతుంది అంటే ప్రభుత్వానికి చేరుతుంది. అంతే తప్ప ఆ వస్తు సేవల ఉత్పత్తికి కారణమైన ఉత్పత్తి కారకాలకు వాటి ప్రతిఫలాలుగా ఈ పన్ను మొత్తము వెళ్ళదు. అందుకని ఈ వస్తు సేవల మార్కెట్ విలువలో నుండి ప్రభుత్వానికి చెల్లిస్తున్న ఈ పరోక్ష పన్నుల్ని తీసివేసి మనం దాన్ని ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తిగా చెప్పాలి. అంటే నికర జాతీయోత్పత్తి మొత్తం ఉత్పత్తి కారకాలకు చేరదు. నికర జాతీయోత్పత్తిలో నుండి పరోక్ష పన్నుల్ని తీసివేయాలి. అయితే ఇక్కడ కలపవలసిన అంశం కూడా ఒకటి ఉంది. ఏంటి అంటే సబ్సిడీలు. మీకు అందరికీ తెలుసు, చాలా జనరల్గా వాడుతూ ఉంటాం. దాని మీద సబ్సిడీ ఉంది, దీని మీద గవర్నమెంట్ సబ్సిడీ తీసేస్తుంది, లేకపోతే సబ్సిడీ తగ్గిస్తుంది, ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ సబ్సిడీ అంటే ఏంటి? తగ్గింపు ధర అని చెప్పొచ్చు. ఈ తగ్గింపు ధర ఏంటి? మార్కెట్లో తగ్గిన ధర కాదు, ప్రభుత్వం ఇంటెన్షనల్గా తగ్గించిన ధర సబ్సిడీ అంటే మనం చెప్పాలి అంటే. సో ఈ సబ్సిడీల రూపంలో తగ్గిన ధరలు ఉత్పత్తి కారకాలకు చేరవా అంటే ఖచ్చితంగా చేరతాయి. ఈ సబ్సిడీల రూపంలో తగ్గిన ధరల విలువ ప్రభుత్వమే చెల్లిస్తుంది. సో నీకు పన్ను రూపంలో పెరిగిన మొత్తం, పన్ను రూపంలో పెరిగిన విలువ ఉత్పత్తి కారకాలకు వెళ్ళదు. సబ్సిడీల రూపంలో తగ్గించిన విలువ నీకు ఉత్పత్తి కారకాలకు చేరే మొత్తంలో ఉంటుంది. కనుక మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి నుండి పరోక్ష పన్నుల్ని తీసివేసి సబ్సిడీలను కలుపుగా వచ్చే మొత్తాన్నే మనం ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి అని చెప్పాలి. మనం ఇక్కడ ఈ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి అనే ఒక ఫిగర్ని చెప్తున్నాము అంటే ఆ ఫిగర్ దేశంలో ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలంగా పంపిణీ చేయబడింది అని అర్థం. రైట్? మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి లేక నికర జాతీయోత్పత్తి నుండి పరోక్ష పన్నుల్ని తీసివేసి సబ్సిడీలను కలుపుగా వచ్చే మొత్తమే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి. కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది, కానీ మీరు కొంచెం 2-3 సార్లు విని అర్థం చేసుకుంటే మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. రైట్? నేను ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాను. మనం జిఎస్టీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ సందర్భంలో ప్రజెంట్ జిఎస్టీ రేట్ స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది ఒక టేబుల్ ఇచ్చాను. ఎన్ని స్లాబ్స్ ఉన్నాయి, ఏ స్లాబ్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఎటువంటి ఐటమ్స్ ఉన్నాయో ఈ టేబుల్లో ఉంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒకసారి దీనికి సంబంధించి మీకు అడిషనల్ ఇన్పుట్ అందినట్టు అవుతుంది. ఓకే, మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి వ్యష్టి ఆదాయము, పర్సనల్ ఇన్కమ్. సో దేశంలో ఉన్న ఇండివిజువల్స్కి జాతీయ ఆదాయంలో ఎంత భాగం పంపిణీ అవుతుందో తెలియచేసే కాన్సెప్టే ఈ వ్యష్టి ఆదాయము.
అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి అన్నాము అంటే అది ఇండివిజువల్స్కి వచ్చే ఇన్కమ్ కాదా అని. అయితే కాదు అనే చెప్పాలి. ఇక్కడ ఇండివిజువల్స్ పొందేది వేరుగా ఉంటుంది. ఏంటి అంటే నికర జాతీయోత్పత్తి నుండి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి నుండి ఏం తీసేస్తున్నాము? పంపిణీ కాని లాభాలు, తరువాత కార్పొరేట్ పన్నులు, నెక్స్ట్ సాంఘిక విరాళాలు తీసివేసి బదిలీ చెల్లింపుల్ని కలిపితే వచ్చే ఫిగరే మనకి వ్యష్టి ఆదాయము. మళ్ళీ చెప్పుకుందాం. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి అని మనం ఒక ఫిగర్ని చెప్తున్నాం. ఆ చెప్పిన ఫిగర్ ఇండివిజువల్స్ మధ్య పంపిణీ అవ్వదు. ఎందుకని అంటే ఈ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తిగా మనం చెప్తున్న మొత్తంలో పంపిణీ కాని లాభాలుంటాయి, కార్పొరేట్ పన్నులుంటాయి, సాంఘిక విరాళాలు ఉంటాయి. ఏంటివి? ఇవి యాక్చువల్గా లాభంలో కలిసి ఉంటాయి. అంటే ఉత్పత్తి అయిన విలువలో నీకు భాటకము, వేతనము, వడ్డీ చెల్లించగా మిగిలిన దాన్ని మనం లాభం అనే కాన్సెప్ట్లో చెప్పేస్తాం. అయితే ఆ లాభం అనేది వ్యవస్థాపకుడికి ఇండివిజువల్గా మొత్తం వాడుకోవడానికి వీలుండదు. ఎందుకని అంటే అందులో పంపిణీ కాని లాభాలు, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అంటాం. ఏంటి అంటే ఈ మొత్తం కంపెనీకి లాభంలో భవిష్యత్తులో ఈ కంపెనీని విస్తరించాలి అనుకున్నప్పుడు ఆ విస్తరణ కోసం కొంత లాభాన్ని పక్కన పెడతారు. అవి ఎంటర్ప్రీనియర్కి వెళ్ళవు, బాటకంగా పంపిణీ అవ్వవు, వేతనంగా వెళ్ళవు, ఉత్పత్తి కారక సేవలకు ప్రతిఫలంగా వెళ్ళదు. ఇక్కడ ఇండివిజువల్స్కి వెళ్ళదు. సో అటువంటి పంపిణీ కాని లాభాన్ని తీసివేయాలి. నెక్స్ట్, ప్రతి ఉత్పత్తి సంస్థ తన ఆదాయంలో ప్రభుత్వానికి కొంత పన్నుగా చెల్లించవలసి ఉంటుంది. కార్పొరేట్ పన్ను అంటాం దాన్ని. ఆ మొత్తాన్ని తీసివేయాలి. ఎందుకంటే ఆ మొత్తం ప్రభుత్వానికి వెళుతుంది కానీ ఇండివిజువల్స్కి వెళ్ళదు. అంటే వ్యక్తులకు చేరదు, అది వ్యక్తులకు ఆదాయంగా చేరదు. నెక్స్ట్, సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్, సాంఘిక విరాళాలు. అంటే కొన్ని సంస్థలు తమ ఉద్యోగుల కోసం కొన్ని రకాల మెజర్స్ చేపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ పే చేయడము, ఇటువంటివి. వాటి కోసం ఉన్న మొత్తాన్ని కూడా మనం వ్యష్టి ఆదాయంలో కలపకూడదు. రైట్? ఇప్పుడు ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి నుండి పంపిణీ కాని లాభాన్ని, కార్పొరేట్ పన్నులుగా చెల్లించే మొత్తాన్ని, సాంఘిక విరాళాల కోసం ఉంచే మొత్తాన్ని తీసివేసి బదిలీ చెల్లింపుల్ని కలపాలి. ఏంటి ఈ బదిలీ చెల్లింపులు? ఎందుకు కలపాలి అంటే, ఈ బదిలీ చెల్లింపులు అంటే ఇప్పుడు చూడండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే వృద్ధులకి పెన్షన్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, వికలాంగులకి ఇస్తుంది, వితంతువులకి ఇస్తుంది, విడోస్కి ఇస్తుంది. ఇంకా మీరు ఇలా చూస్తే ఉత్పత్తి కార్యకలాపంలో భాగస్వాములు కాకుండానే ఆదాయాన్ని పొందుతున్నారు కొన్ని వర్గాలు. సో అటువంటి వారికి బదిలీ చెల్లింపుల ద్వారా వచ్చే మొత్తాల్ని మనం వ్యష్టి ఆదాయంలో కలపాలి. ఎందుకంటే ఈ మొత్తాల్ని ఇండివిజువల్స్ ఆదాయంగా పొందుతున్నారు కాబట్టి. సో ఇక్కడ వ్యష్టి ఆదాయము అంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి నుండి పంపిణీ కాని లాభాలను, కార్పొరేట్ పన్నులను, సాంఘిక విరాళాలను తీసివేసి బదిలీ చెల్లింపులను కలపగా వచ్చే మొత్తమే వ్యష్టి ఆదాయము, లేకపోతే వ్యక్తుల ఆదాయము అని చెప్పొచ్చు.
ఇక్కడ ఈ సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్లో మనం ఇప్పుడు ప్రధానంగా ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే దాన్ని చెప్పుకోవచ్చు. ఏంటి, మన భారత ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రతి ఉత్పత్తి సంస్థ తన లాభాలలో 2% ఖచ్చితంగా సామాజిక కార్యకలాపాల కోసం ఖర్చు చేయాలి. అది నువ్వు హెల్త్ కోసమను, ఎడ్యుకేషన్ కోసమను, ఏ విధంగా అయినా సరే, నీ పర్సనల్ బెనిఫిట్ కోసమో లేకపోతే ఎకనామిక్ బెనిఫిట్ కోసమో కాకుండా ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయాలి అని చెప్తుంది. సో ప్రతి సంస్థ లాభంగా వచ్చే మొత్తంలో ఆ 2% ఇండివిజువల్స్కి వెళ్ళదు అనే చెప్పాలి. అంటే లాభంగా వెళ్ళదు అనే చెప్పొచ్చు మనం, రైట్? ఇలా వ్యష్టి ఆదాయము అంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి నుండి పంపిణీ కాని లాభము, కార్పొరేట్ పన్నుల నుంచి వచ్చే మొత్తము, అలాగే సాంఘిక విరాళాల కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని తీసివేసి బదిలీ చెల్లింపుల్ని కలుపుగా వచ్చేది. సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం మనం. వ్యయార్హ ఆదాయము, డిస్పాజబుల్ ఇన్కమ్, షార్ట్ ఫామ్లో డిఐ. మీకు ఇక్కడ పేరు చూస్తేనే అర్థమవుతుంది. వ్యయార్హ ఆదాయము అంటే వ్యయానికి అర్హమైన ఆదాయము. అంటే వ్యయానికి అర్హమైన అంటే మనం ఖర్చు చేయగలిగిన ఆదాయము. సో ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, వ్యష్టి ఆదాయము అంటే వ్యక్తులు పొందే ఆదాయము అన్నాం. వ్యక్తులు పొందే ఆదాయం అంతా ఖర్చు చేయగలిగిన ఆదాయం కాదా అని. కాదా అని క్వశ్చన్ చేస్తే ఇక్కడ కాదు అనే చెప్పాలి. ఎందుకని అంటే వ్యక్తులుగా మనం వివిధ ఉత్పత్తికారక సేవల్ని అందించి పొందిన ఆదాయంలో కొంత మొత్తాన్ని మనం ప్రభుత్వానికి పన్నులుగా చెల్లించాలి. ఇక్కడ వీటిని ప్రత్యక్ష పన్నులు అంటాం, రైట్? మీకు అందరికీ తెలుసు ఆదాయపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్, వ్యక్తులు తాము పొందిన ఆదాయంలో ప్రభుత్వానికి చెల్లించే పన్ను. సో వ్యష్టి ఆదాయం నుండి వ్యక్తులు చెల్లించే పన్నుల్ని తీసివేస్తే వచ్చే మొత్తమే వ్యయార్హ ఆదాయము. వ్యక్తులు తాము సంపాదించిన ఆదాయం నుండి తాము ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నుల్ని తీసివేయగా మిగిలిన మొత్తమే వ్యయార్హ ఆదాయము. సో వ్యయార్హ ఆదాయము ఈజ్ ఈక్వల్ టు వ్యష్టి ఆదాయము మైనస్ ప్రత్యక్ష పన్నులు. వ్యయార్హ ఆదాయము ఈజ్ ఈక్వల్ టు వ్యష్టి ఆదాయము మైనస్ ప్రత్యక్ష పన్నులు అని చెప్తాము. ఈ వ్యయార్హ ఆదాయాన్ని ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? వ్యయార్హ ఆదాయము ఈజ్ ఈక్వల్ టు వ్యక్తులు చేస్తున్న వినియోగ వ్యయము ప్లస్ వ్యక్తులు చేస్తున్న పొదుపు. సో వ్యయార్హ ఆదాయము ఈజ్ ఈక్వల్ టు కన్జంప్షన్ ప్లస్ సేవింగ్స్, వినియోగము ప్లస్ పొదుపు. వ్యయార్హ ఆదాయము అంటే వ్యష్టి ఆదాయము మైనస్ ప్రత్యక్ష పన్నులు అనైనా చెప్పొచ్చు, లేదా వినియోగము ప్లస్ పొదుపుని కూడా మనం వ్యయార్హ ఆదాయంగా చెప్పొచ్చు. అంటే మనకు వచ్చే ఆదాయంలో మనం ఖర్చు చేసే మొత్తము, ఖర్చు చేయగా మిగిలింది పొదుపు చేస్తాం కదా, అలా పొదుపు చేసే మొత్తము రెండింటినీ కలిపి మనం వ్యయార్హ ఆదాయము అని చెప్తున్నాం. ఇక్కడ నేను ఇన్కమ్ ట్యాక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ప్రెజెంట్ కొత్త ఆదాయ పన్ను గురించి గవర్నమెంట్ ఈ మధ్యనే అనౌన్స్ చేసింది. ఆ కొత్త ఆదాయ పన్ను స్లాబ్స్ ప్రకారం ఎంతెంత ఆదాయం సంపాదించే వాళ్ళు ఎంతెంత పర్సంటేజెస్లో ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది అనేది ఇక్కడ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ అన్నీ ఇక్కడ నేను ఇచ్చాను. ఇది కూడా మీకు ఒక అడిషనల్ ఇన్పుట్గా ఉపయోగపడుతుంది. ఈ స్లైడ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఒక చోట నోట్ చేసుకోండి. ఎంత ఆదాయం పొందేవారు ఎంత పర్సంటేజ్ పన్నుని ప్రభుత్వానికి ఆదాయం పన్నుగా చెల్లించాలి అనేది మీకు తెలుస్తుంది ఇక్కడ. సో మనం నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. తలసరి ఆదాయము, పర్ క్యాపిటా ఇన్కమ్, PCI. ఇక్కడ తలసరి ఆదాయము అంటే మనం జాతీయ ఆదాయము అని దేన్నైతే చెప్తున్నామో ఒక ఫిగర్ని, ఇక్కడ జాతీయ ఆదాయం అంటే ఏ ఫిగర్ని చెప్పుకుంటామని చెప్పాం మనం? ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి.
దానిని మనం మన దేశ జనాభాతో భాగిస్తే వచ్చే మొత్తమే తలసరి ఆదాయము. అంటే సగటున దేశంలో ఒక్కొక్క వ్యక్తికి లభించే ఆదాయాన్నే తలసరి ఆదాయము అంటున్నాం. ఇది ఒక సగటు సంఖ్య. ఓకే, ఒక సగటు మొత్తం మాత్రమే ఇది. ఇలా తలసరి ఆదాయము అని మనం ఒక ఫిగర్ని చెప్పేటప్పుడు మన భారతదేశంలో ప్రతి వ్యక్తి ఇంత ఆదాయాన్ని పొందుతున్నాడు అని మనం అనుకోవడానికి వీలు లేదు. అది ఒక సగటు సంఖ్య మాత్రమే. రైట్? ఒక వ్యక్తి ₹1,00,00,000 ఆదాయం పొందొచ్చు, ఒక వ్యక్తి ₹1,000 ఆదాయం పొందొచ్చు, ఒక వ్యక్తి ₹1,00,000 ఆదాయం పొందొచ్చు. కానీ సగటు మాత్రం వేరే వస్తుంది. ₹1,000 రాదు, ₹1,00,000 రాదు, ₹1,00,00,000 రాదు. కానీ మనం యావరేజ్గా మనం మన దేశం యొక్క ఆర్థిక స్థితిని లేకపోతే ప్రజల యొక్క ఆదాయ స్థితిని మనం అర్థం చేసుకోవడానికి ఈ సగటుని మనం తీసుకుంటాం అన్నమాట లెక్కలోకి. తలసరి ఆదాయము, జాతీయ ఆదాయము బై దేశ జనాభా వేస్తే వచ్చే మొత్తమే తలసరి ఆదాయము. చూడండి, ఇక్కడ 1960లో మన దేశ తలసరి ఆదాయం $82 ఉంటే 1991కి $303 30 సంవత్సరాలకి. నెక్స్ట్ 30 సంవత్సరాలకి 2019కి $2,104 ఉంది ప్రస్తుతం. సో మీరు ఈ డాలర్లని రూపాయల్లోకి మార్చుకొని ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ మన దేశంలో ప్రజల తలసరి ఆదాయం ఎలా ఉంది, సగటు ఆదాయం ఎంత ఉంది అనేది. రైట్? ఇది తలసరి ఆదాయము, జాతీయ ఆదాయము బై దేశ జనాభా. ఇప్పుడు చూడండి, ఈ 8 కాన్సెప్ట్స్ చూస్తే మనకి ఊరికనే జాతీయ ఆదాయము అంటే వస్తు సేవల విలువంతా మనం మార్కెట్ ధరల్లో లెక్కించి చెప్పే ఒక విలువ మాత్రమే కాదు. ఈ జాతీయ ఆదాయము అనే కాన్సెప్ట్ నుంచి మనం చాలా రకాల డీటెయిల్స్ని తీసుకోవచ్చు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి మనం చాలా వరకు ఒక క్లియర్ పిక్చర్ మనకి వచ్చేస్తుంది. పరోక్ష పన్నులు ఎంత, ప్రత్యక్ష పన్నులు ఎంత, వినియోగం ఎంత, పొదుపు ఎంత, ఉత్పత్తి కారకాలకు ఎంత వెళ్తుంది, సోషల్ కాంట్రిబ్యూషన్స్ ఎలా ఉన్నాయి, కార్పొరేట్ ట్యాక్సెస్ ఎలా ఉన్నాయి, తరుగుదల వ్యయం ఎలా ఉంది. ఇక్కడ తరుగుదల వ్యయాన్ని మనం చూసుకుంటే మనం ఎంత క్వాలిటీతో క్యాపిటల్ గూడ్స్ తయారు చేస్తున్నాము అనేది మనకి తరుగుదల చెప్తుంది. అది ఒక మానిటరీ ఫిగరే అని మనం అనుకున్నా, తరుగుదల ఎక్కువ ఉంది అంటే మనం ఏంటి అబ్జర్వ్ చేయాలి, మనం వాడుతున్న క్యాపిటల్ గూడ్స్ యొక్క క్వాలిటీ తక్కువ ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అలా ప్రతి కాన్సెప్ట్ని మనం డీటెయిల్డ్గా అర్థం చేసుకున్నప్పుడు మనకి చాలా విషయాలు ఈ జాతీయ ఆదాయ భావనల నుంచి అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మన ఎకనామిక్స్ సిలబస్లో ఖచ్చితంగా ఈ నేషనల్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఈ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్లో కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అనేది ఇంకా ముఖ్యమైనది. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మినిమం ఎనీ ఎగ్జామ్ ఒక్క బిట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, ఇంకా ఎక్కువ అనేది ఇట్ డిపెండ్స్. అందుకని మీరు జాగ్రత్తగా చదువుకోండి, అర్థం చేసుకోండి. ప్రతి కాన్సెప్ట్ యొక్క ఈక్వేషన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ కాన్సెప్ట్ జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు C+I+G+X-N ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. సో జీడిపి C+I+G+X-N. NNP GNP minus depreciation. NDP GDP minus depreciation. NNP at factor cost అంటే ఏం చెప్తున్నాం? NNP at market prices minus indirect taxes plus subsidies. అలాగే personal income, NNP at factor cost minus undistributed profits minus corporate taxes minus social security contributions plus transfer payments.
అలాగే డిస్పాజబుల్ ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్ మైనస్ పర్సనల్ ట్యాక్సెస్. అలాగే పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. సో మళ్ళీ ఒకసారి తెలుగులో చెప్తాను నేను. స్థూల జాతీయోత్పత్తి అంటే వినియోగ వస్తువుల విలువ, ఉత్పాదక వస్తువుల విలువ, ప్రభుత్వ వ్యయ విలువ, నికర విదేశీ ఆదాయము, నికర విదేశీ ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు. ఓకే. స్థూల దేశీయోత్పత్తి అంటే వినియోగ వస్తువుల విలువ, ఉత్పాదక వస్తువుల విలువ, ప్రభుత్వ వ్యయ విలువ, నికర విదేశీ ఆదాయ విలువ. అలాగే నికర జాతీయోత్పత్తి అంటే స్థూల జాతీయోత్పత్తి మైనస్ మూలధనం తరుగుదల. అలాగే నికర దేశీయోత్పత్తి అంటే స్థూల దేశీయోత్పత్తి మైనస్ మూలధనం తరుగుదల. నెక్స్ట్ కాన్సెప్ట్ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి అంటే మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి నుండి పరోక్ష పన్నుల్ని తీసివేసి సబ్సిడీలను కలుపుగా వచ్చే మొత్తము. అలాగే వ్యష్టి ఆదాయము అంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి నుండి కార్పొరేట్ పన్నులను, పంపిణీ కాని లాభాలను, సాంఘిక విరాళాలను తీసివేసి బదిలీ చెల్లింపుల్ని కలుపుగా వచ్చే మొత్తము. వ్యయార్హ ఆదాయము అంటే వ్యక్తి ఆదాయం నుండి ప్రత్యక్ష పన్నుల్ని తీసివేయగా వచ్చే మొత్తము. తలసరి ఆదాయము అంటే జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగించగా వచ్చే మొత్తము. ఇలా ఈ 8 కాన్సెప్ట్స్ మీరు డీటెయిల్డ్గా అర్థం చేసుకోండి, మంచిగా గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.